Lakshya. Hi, I'm B. Sahasra. ఇవాళ మనం క్లాస్ 10 సోషల్ ద వరల్డ్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్స్ Part 3 continuation. సో హసన్మార్ షక్తార్ ఈయనని ఎకనామిక్ డిప్రెషన్ ని ఓవర్కమ్ చేయడానికి ఈయనని అపాయింట్ చేశారు. సో దేనిని ఓవర్కమ్ చేయడానికి అపాయింట్ చేశారు? ఈయనని ఎకనామిక్ డిప్రెషన్ ని ఓవర్కమ్ చేయడానికి అపాయింట్ చేశారు. ఈయన ఎయిమ్ ఏంటిదంటే ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, అందరికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, ఇంకా ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, ఇంకా ప్రొడక్షన్ ఇచ్చాలి, అంటే ప్రొడక్షన్ ని ఇంకా ఎంప్లాయ్మెంట్ ని కల్పించాలని ఈయన ఎయిమ్. సో ఈయన పీపుల్స్ కార్ వోక్స్ వ్యాగన్ ని చేసిండు. సో ఈ పీపుల్స్ కార్ వోక్స్ వ్యాగన్ చేసిండు, ఇంకా రోడ్స్ ని కన్స్ట్రక్ట్ చేసిండు ఈ హసన్మార్ షక్తార్. సో ఈ విధంగా చిన్న చిన్నగా డెవలప్ చేయడం స్టార్ట్ చేసిండు. నెక్స్ట్ ఒక పక్క రిచ్గున్న వాళ్ళు రిచ్గానే ఉన్నారు, పూర్గున్న వాళ్ళు ఇంకో సైడ్ పూర్గానే ఉన్నారు. 1939 ఎప్పుడంటే 1939 జర్మనీ పోలాండ్ మీదకి అటాక్ చేసింది అనమాట. ఎప్పుడు 1939 జర్మనీ పోలాండ్ పైన అటాక్ చేసింది. సో పోలాండ్ మీద వార్ డిక్లేర్ చేసింది. సో ఎప్పుడు 1939. సో ఇక్కడ ఎప్పుడైతే జర్మనీ పోలాండ్ మీద వార్ డిక్లేర్ చేసిందో అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఈ సెకండ్ వరల్డ్ వార్ టైంలో జర్మనీ లీడర్ హిట్లర్ ఈయన యూరోప్ సిటిజన్స్ చాలా మంది ఇంకా చాలా మంది సిటిజన్స్ ని ఈయన చంపేయడం జరిగింది. చాలా మందిని చంపించిండు, అమాయకులైనటువంటి సిటిజన్స్ ని చంపించిండు ఈ హిట్లర్. ఈయన 60 lakhs జ్యూస్ ని, ఎంతమందిని? 60 లక్షలు. 60 lakhs యూదుల్ని, 60 lakhs జ్యూస్ ని, 2 lakhs జిప్సీస్ ని, 10 lakhs పోలిష్ సిటిజన్స్ వీళ్ళందరినీ కూడా చంపించింది అన్నమాట. ఎవరు చంపించారు? హిట్లర్. ఈయన వీళ్ళందరినీ కూడా చంపించిండు. ఇంకా ఈయన వీళ్ళందరినీ కూడా చాలా క్రూరంగా ఈ ప్రజలందరినీ కూడా, ఈ సిటిజన్స్ అందరినీ కూడా చాలా క్రూరంగా ఈ హిట్లర్ చంపించింది. ఈయన ఏ విధంగా చంపించిందంటే ఒక ఛాంబర్, ఒక పెద్ద ఎడ్జ్విక్ వంటి ఒక పెద్ద ఛాంబర్ లోకి ప్రజలందరినీ కూడా అందులోకి తీసుకెళ్ళిండు. సో తీసుకెళ్ళి ప్రజలందరినీ కూడా ఎడ్జ్విక్ వంటి పెద్ద పెద్ద ఛాంబర్స్ లోకి తీసుకెళ్ళి డోర్స్ ని ఇంకా విండోస్ ని గట్టిగా, అంటే గాలి కూడా ఆడినంత విధంగా టైట్ క్లోజ్ చేశారు. క్లోజ్ చేసరికి ఒక హార్మ్ఫుల్ గ్యాస్ రిలీజ్ చేశారు అందులో నుంచి. సో ఇక ఆ హార్మ్ఫుల్ గ్యాస్ పీల్చుకున్న ప్రతి ఒక్కరు కూడా, లోపల ఉన్న ప్రజలు అందరూ కూడా చాలా సఫర్ అయ్యి వాళ్ళు ఒక నరకాన్ని అనుభవించి ఉంచే విధంగా అంతగానం క్రూరంగా వాళ్ళు చనిపోవడం జరిగింది. సో అంత హారబుల్ గా ఈ హిట్లర్ చంపేసిండు ప్రజలందరూ, అక్కడ ఉన్న సిటిజన్స్ అందరినీ కూడా ఈ విధంగా ఈ హిట్లర్ చంపేయడం జరిగింది. సెకండ్ వరల్డ్ వార్ 1939 to 1945. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ కి కారణమైన మిలిటరిజం, ఇంపీరియలిజం, సీక్రెట్ అలయన్సెస్, అగ్రెసివ్ నేషనలిజం సెకండ్ వరల్డ్ వార్ కి కూడా కారణమైనవి. సెకండ్ వరల్డ్ వార్ కి కారణమైన కొన్ని ఇన్సిడెంట్స్. ద ట్రీటీ ఆఫ్ వర్సెల్స్ ట్రీటీ తోటి ఫస్ట్ వరల్డ్ వార్ ఎండ్ అయింది. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ లో 32 బిగ్గెస్ట్ కంట్రీస్ అటెండ్ అయ్యారు. ఇందులో ఫస్ట్ వరల్డ్ వార్ లో విన్ అయిన కంట్రీస్ అయిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ ఇంకా ఈ జపాన్లు ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఓడిపోయిన కంట్రీస్ అయిన సోషలిస్ట్ రష్యా, ఇంకా ఈ జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ వంటి దేశాలను ఈ మీటింగ్లో జాయిన్ అవ్వలేదు. నెక్స్ట్ ఈ వర్సెల్స్ ట్రీటీ జర్మనీని బాగా వీక్ చేసింది. 1880లో వర్సెల్స్ ట్రీటీ ఫస్ట్లీ జర్మనీలో 1880లో ఆఫ్రికాలోని కలోనియల్ కంట్రీస్ని
జర్మనీ నుంచి 1871లో ఆక్యుపై చేసుకున్న ఆల్సస్లోని ప్లేసెస్ని జర్మనీ నుంచి తీసుకున్నారు. ఈ జర్మనీకి వర్సల్స్ ట్రీటీలో ఫస్ట్ వరల్డ్ వార్లో జర్మనీకి 9 lakhs ఆర్మీ ఉంటే 1 lakhకి తగ్గించుకోమన్నారు. సబ్మెరైన్స్ ఉండొద్దు అని చెప్పారు. 6 బ్యాటిల్ షిప్స్ మాత్రమే ఉండాలి అని అన్నారు. ఈ వర్సల్స్ ట్రీటీలో జర్మనీ తోటి ఫోర్స్ఫుల్గా వర్సల్స్ ట్రీటీ మీద సైన్ చేయించారు. నెక్స్ట్, ఫెయిల్యూర్ ఆఫ్ ద లీగ్ ఆఫ్ నేషన్స్. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఫ్యూచర్లో ఇలాంటి వార్స్ రాకూడదని ద లీగ్ ఆఫ్ నేషన్స్ని స్టార్ట్ చేశారు. ఈ లీగ్ ఆఫ్ నేషన్స్లో అమెరికా, జర్మనీ, రష్యాకి ఈ వర్సల్స్ ట్రీటీలో జాయిన్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అంటే ఈ ద లీగ్ ఆఫ్ నేషన్స్లో 58 కంట్రీస్ మాత్రమే మెంబర్స్గా ఉన్నారు. ఇందులో వేరే వేరే కంట్రీస్ పై వార్స్ రాకూడదని ద లీగ్ అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ద లీగ్ ఆఫ్ నేషన్స్ ఫెయిల్యూర్ అయింది. వేరే కంట్రీస్ పై జర్మనీ, ఇటలీ, జపాన్లు వార్స్ చేయకుండా ఆపలేకపోయింది. నెక్స్ట్, జర్మనీ ఛాలెంజ్ టు వెంజ్ఫుల్ డామినేషన్. 1919 లాస్ట్లో జర్మనీ డిఫీట్ అయింది. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ని కనిపెట్టిన జర్మనీని ఎలా అయినా పనిష్ చేయాలని ఫస్ట్ వరల్డ్ వార్లో విన్ అయిన కంట్రీస్ డిసైడ్ అయినాయి అని వీళ్ళు ఈ వర్సల్స్ ట్రీటీపై జర్మనీ తోటి ఫోర్స్ఫుల్గా సైన్ చేయించారు. ఈ జర్మనీలో నాజీ పార్టీ అయిన హిట్లర్ ఏమన్నాడంటే, మేము ఎట్లయినా పోగొట్టుకున్న ప్లేసెస్ని తిరిగి తెచ్చుకుంటామని చెప్పిండు. అని జర్మనీలో చాలా ఆర్మ్స్ని కలెక్ట్ చేసుకున్నారు, ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యారు, పెద్ద ఆర్మీని ఫామ్ చేసుకున్నారు. నెక్స్ట్, ఫియర్ ఫ్రమ్ సోషలిజం అండ్ రష్యా. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత యూరోప్ అంతా కూడా చాలా చేంజెస్ వచ్చాయి. వర్కింగ్ క్లాస్ అంతా కమ్యూనిజం వైపు అట్రాక్ట్ అయింది. 1917 రష్యాలో రష్యన్ రెవల్యూషన్ ఫామ్ అయింది. ఈ 1922లో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ స్టేట్స్గా యుఎస్ఎస్ఆర్గా ఫామ్ అయింది. ఇందులో రష్యా యుద్ధంలో పార్టిసిపేట్ చేయకుండా వచ్చింది. నెక్స్ట్, ఇమీడియట్ కాజ్. 1939 సెప్టెంబర్ 1న పోర్ట్ ఆఫ్ డాన్జింగ్ని ఈ జర్మనీకి ఇవ్వడం పోలాండ్కి ఇష్టం లేదు. దీంతో ఈ జర్మనీ వాళ్ళు పోలాండ్పై వార్ డిక్లేర్ చేశారు. ఎప్పుడంటే సెప్టెంబర్ 1న వార్ డిక్లేర్ చేశారు. దీంతో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఈ సెకండ్ వరల్డ్ వార్లో పోలాండ్కి సపోర్ట్గా బ్రిటన్ ఉంది. దాని సెకండ్ డేనే ఫ్రాన్స్ కూడా పోలాండ్కి సపోర్ట్గా చేరింది. ఫ్యాసిస్ట్ కంట్రీస్ ఒకదానికి ఒకటి కోఆపరేట్ చేసుకుంటూ నైబరింగ్ కంట్రీస్ని ఆక్యుపై చేసుకోవడం స్టార్ట్ చేసినాయి. నెక్స్ట్, ఈ యాక్సిస్ పవర్స్, అలైడ్ పవర్స్ కి మధ్య సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. ఈ యాక్సిస్ పవర్స్ కంట్రీస్ ఏంటంటే జర్మనీ, ఇటలీ, జపాన్. ఈ అలైడ్ పవర్స్ కంట్రీస్ ఏంటంటే ఈ బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్. 1941లో ఈ జర్మనీకి ఫ్రెండ్లీగా ఉన్న కంట్రీ అయిన జపాన్ ఈ అమెరికాలో పెర్ల్ హార్బర్ని ఆక్యుపై చేస్తుంది. 1942లో హిట్లర్ ఈ రష్యాని ఆక్యుపై చేసుకుందామని డిసైడ్ అయిందో ఈ హిట్లర్. దీంతో ఈ రష్యాలో ఇట్లా ఆక్యుపై చేసుకుందామని హిట్లర్ డిసైడ్ అయ్యాడు. ఈ జర్మనీకి ఆపోజిట్గా రష్యా అమెరికా వార్లో జాయిన్ అయింది. నెక్స్ట్, ద డిఫీట్ అండ్ ద ఎండ్. ఫస్ట్ జర్మనీ ఆర్మీస్ విక్టరీ సాధించాయి. కానీ ఫైనల్గా సోవియట్ ఆర్మీ ఈ జర్మనీ క్యాపిటల్ బెర్లిన్ని ఆక్యుపై చేసుకుంది. ఇట్లా ఆక్యుపై చేసుకునేసరికి హిట్లర్ ఓడిపోయాడు. హిట్లర్ని అరెస్ట్ చేస్తారని హిట్లర్ సూసైడ్ చేసుకుంటాడు. సూసైడ్ చేసుకున్న తర్వాత జర్మనీ 2 పార్ట్స్గా డివైడ్ అయింది. అదేంటంటే ఈస్టర్న్ పార్ట్, వెస్టర్న్ పార్ట్. ఈ ఈస్టర్న్ పార్ట్ నేమ్ ఏంటంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ. ఇది యుఎస్ఎస్ఆర్ చేతిలో ఉంది. ఇంకా ఈ వెస్టర్న్ పార్ట్ నేమ్ ఏంటంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, ఈ ఈస్టర్న్ పార్ట్. ఈ వెస్టర్న్ పార్ట్ నేమ్ ఏంటి? ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ. ఇది యుఎస్ఏ చేతిలో ఉంది. నెక్స్ట్, ఈ జపాన్లోని హిరోషిమా, నాగసాకిల మీద అమెరికా బాంబ్ వేసింది. ఇట్లా
బాంబు వేసేసరికి 1945 ఆగస్టులో 1945 ఆగస్టులో జర్మనీ డిఫీట్ అయింది. ఇట్లా సెకండ్ వరల్డ్ వార్ ఆగిపోయింది 1945 ఆగస్టులో. సెకండ్ వరల్డ్ వార్ ఆగిపోయిన తర్వాత ఈ జర్మనీ వాళ్ళు 1945 ఆగస్టులో సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయింది. ఇది ఎండ్ అయిన తర్వాత నాజీలను చాలా మంది నాజీలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి న్యూరంబర్గ్ ట్రయల్స్కి పంపించారు. ఇంకా చాలా మందిని లైఫ్ ఇంప్రెషన్ చేశారు. 11 మెంబర్స్కి డెత్ పెనాల్టీ వేశారు. ఇప్పుడు మనం కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద వరల్డ్ వార్ గురించి చూసుకుందాం. ఈ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద వరల్డ్ వార్ లో మనకు ఆల్రెడీ తెలిసి హిరోషిమా నాగసాకి బాంబుల్ని పేల్చారు. ఈ సెకండ్ వరల్డ్ వార్ టైంలో హిరోషిమా నాగసాకి బాంబుల్ని పేల్చారు. యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు. నెక్స్ట్ బ్రిటన్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ జపాన్ అండ్ ఇటలీ. ఈ కంట్రీస్ అన్నిట్లో కూడా కొలోనియల్ ఎంపైర్ ఎండ్ అయిపోయింది. ఓకే, కొలోనియల్ ఎంపైర్ ఈ కంట్రీస్ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ ఈ కంట్రీస్ అన్నిట్లో కూడా కొలోనియల్ ఎంపైర్ అనేది ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిదంటే 1950s లోపు కొన్ని కంట్రీస్కి ఫ్రీడమ్ వచ్చినాయి. అవే కంట్రీస్ అంటే ఇండియా, చైనా, ఇండోనేషియా, ఈజిప్ట్, వియత్నాం, నైజీరియా. ఈ కంట్రీస్ అన్నిటికి కూడా 1950s లోపే వీళ్ళకి ఈ కంట్రీస్ అన్నిటికి కూడా ఫ్రీడమ్ రావడం జరిగింది. దీని తర్వాతకి మనకి సెకండ్ సూపర్ పవర్ఫుల్ కంట్రీగా ఏ కంట్రీ ఉందంటే సెకండ్ సూపర్ పవర్ఫుల్ కంట్రీగా బ్రిటన్ ఉంది. సో 2 సూపర్ పవర్ఫుల్ కంట్రీస్ ఏంటి అంటే అమెరికా అండ్ రష్యా. ఈ రెండు కూడా 2 సూపర్ పవర్ఫుల్ కంట్రీస్ గా ఉన్నాయి. సెకండ్ సూపర్ పవర్ఫుల్ కంట్రీ ఏంటంటే బ్రిటన్. ఓకే, నెక్స్ట్ ఈ హిట్లర్ రష్యాను ఆక్యుపై చేసుకునే టైంలో రష్యా మీద అటాక్ చేసిన టైంలో ఈ రష్యా ఎకనామికల్ గా డిప్రెషన్ లో ఉంది. దాని తర్వాతకి రష్యా మంచిగా ఉంది. నెక్స్ట్ ఈస్టర్న్ యూరోప్ చైనా అండ్ రష్యా ఇవన్నీ కలిసి ఈ 3 కంట్రీస్ కలిసి కూడా వీళ్ళు లార్జ్ సోషలిస్ట్ క్యాంప్గా వీళ్ళు ఫామ్ అయ్యారు. వీళ్ళు ఈ కంట్రీస్ అన్ని కూడా లార్జ్ సోషలిస్ట్ క్యాంప్గా ఫామ్ అయ్యారు. నెక్స్ట్ దీని తర్వాతకి మనకి ఫస్ట్ వరల్డ్ వార్ టైంకి ఈ ఫస్ట్ వరల్డ్ వార్ టైంకి 75,000 ఇండియన్స్ కూడా బ్రిటిష్ తరఫున వీళ్ళు ఫైట్ చేస్తారు. ఈ ఇండియన్స్ అందరూ కూడా 75,000 ఇండియన్స్ బ్రిటిష్ వైపు వీళ్ళు ఫైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వరల్డ్ వార్ టైంకి రెండో ప్రపంచ యుద్ధం టైంకి 2 to 2.5 crores మంది 2 to 2.5 crores పీపుల్ వీళ్ళు ఫైట్ చేశారు. వీళ్ళందరూ కూడా ఫైట్ చేశారు. ఇందులో 2 to 2.5 crores మంది ఫైట్ చేశారు ఈ సెకండ్ వరల్డ్ వార్ లో. ఇందులో ఎక్కువగా 40 years కంటే బిలో ఉన్న బాయ్స్ ఎక్కువ ఉన్నారు. 40 years కంటే తక్కువ బిలో ఉన్న మెన్నే ఈ వార్ లో ఎక్కువగా ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు డెమోక్రటిక్ యాక్సిలరేటెడ్ ప్రిన్సిపల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో ఈ వరల్డ్ వార్స్ తర్వాతకి
కంట్రీ యొక్క వాల్యూ చాలా మందికి కూడా ఈ వరల్డ్ వార్ తర్వాతనే తెలిసింది. సో ఈ ఫస్ట్ వరల్డ్ వార్లోనే కొన్ని ఎంపైర్స్ ఎండ్ అయిపోయింది. అవేమేంటి అంటే ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్, రష్యన్ ఎంపైర్, జర్మనీ ఎంపైర్ అండ్ ఆటోమన్ టర్కీ ఎంపైర్. సో ఈ ఆటోమన్ టర్కీ ఎంపైర్ ఈ ఎంపైర్స్ అన్నిటి కూడా ఎండ్ అయిపోయింది. సో ఈ ఆటోమన్ ఎంపైర్ లో వీళ్ళు డెమోక్రటిక్ రూల్ ని వీళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. అంటే డెమోక్రటిక్ రూల్ ని వీళ్ళు పెట్టుకున్నారు ఆటోమన్ ఎంపైర్. ఇంకా జర్మనీ వాళ్ళు రిపబ్లిక్ రూల్ ని వీళ్ళు రిపబ్లిక్ రూల్ ని పెట్టుకున్నారు ఈ జర్మనీ వాళ్ళు. సో ఆటోమన్ టర్కీ ఎంపైర్ వాళ్ళేమో డెమోక్రటిక్ రూల్ ని, ఇంకా జర్మనీ వాళ్ళు రిపబ్లిక్ రూల్ ని వీళ్ళు పెట్టుకొని రూల్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇదే టైంకి ఏషియా ఇంకా ఆఫ్రికా కాంటినెంట్స్ లో ఉన్న కంట్రీస్ కి ఫ్రీడమ్ వచ్చింది. ఏషియా అండ్ ఆఫ్రికా ఈ కాంటినెంట్స్ లో ఉన్న కంట్రీస్ కి ఈ కంట్రీస్ అన్నిటికి కూడా ఫ్రీడమ్ వచ్చింది. నెక్స్ట్ ద చేంజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ పవర్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇందులో ఈస్టర్న్ యూరోప్, ఇది ఎక్కడంటే ఈస్టర్న్ అండ్ సెంట్రల్ యూరోప్ దగ్గర మ్యాప్ లో కొంచెం చేంజెస్ చేశారనమాట. ఈస్టర్న్ ఇంకా సెంట్రల్ యూరోప్ దగ్గర మ్యాప్స్ లో కొన్ని చేంజెస్ జరిగినాయి. అంతే ఇక్కడ ఏషియా ఆఫ్రికా దగ్గర కూడా మ్యాప్ లో కొన్ని చేంజెస్ చేశారు. ఇప్పుడు ఎన్ఫ్రాంచైజ్మెంట్ ఆఫ్ విమెన్ గురించి చెప్పుకుందాం. ఈ ఎన్ఫ్రాంచైజ్మెంట్ ఆఫ్ విమెన్ లో 1918 విమెన్ వీళ్ళందరూ కూడా 1918 బ్రిటన్ వాళ్ళు విమెన్ కి రైట్ టు ఓట్ హక్కు ఇచ్చారు. ఈ విమెన్స్ ఏం చేశారంటే వీళ్ళు బాగా ఫైట్ చేశారు